హాయ్ ఫ్రెండ్స్, మోనికా తోపుల ఛానల్కి వెల్కమ్. ఈ రోజు మనం బిర్యానీ వండుకుంటున్నాం అనమాట. సండే స్పెషల్ డే కాబట్టి బిర్యానీతో స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని మగ్గనివ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు తీసుకొని టమాటాలు కూడా వేసేసి వాటిని ఉడకనివ్వాలి. అందుకనే క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 3-4 టైమ్స్ గల్లులుపుతో కడుక్కున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇంక మన చికెన్లోకి గరం మసాలా కూడా మనమే చేసుకుంటాం. ధనియాలు వేసుకొని, చెక్క వేసుకొని, లవంగాలు వేసుకొని, యాలక్కాయలు కూడా వేసుకొని వాటిని ఫ్రై అవ్వాలి. పక్కన మన కూరను చూసుకుంటా మసాలా కోసం మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. మన కూర కూడా బాగా ఉడికిపోతుంది. అయితే ఈ గరం మసాలా ప్రిపరేషన్కి ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. నా అలాంటి వాళ్ళు అయితే ఆయిల్ వేసేస్తారు. కాబట్టి ముందే చెప్తున్నా, ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉప్పు కారం వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఆ నీళ్ళతో ఉడికినాక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. బిర్యానీ కూడా స్టార్ట్ చేసేద్దాం. మన కూర లాస్ట్కి వచ్చేసింది. అందులో పుదీనా వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. బిర్యానీకి స్టార్ట్ చేసేస్తాం. ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, క్యారెట్ ముక్కలు వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. అలాగే బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. పుదీనా కూడా వేసేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు క్యారెట్లు బాగా మగ్గిపోయినాక 3 లోటాలు వాటర్ పోయాలి. సాల్ట్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మన చికెన్ కర్రీలో కొత్తిమీర అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. బిర్యానీలో వేసాం కదా, వాటర్ బాగా ఉడకనివ్వాలి. నానబెట్టుకున్న బిర్యానీ బియ్యం వేసేసుకోవాలి. మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న గరం మసాలాని మన కర్రీలో వేసేసుకోవాలి. అబ్బా, బిర్యానీ చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ సండే కుమ్మి పాడేశాను. ఈ బిర్యానీ టేస్ట్ అనేది ఓన్లీ నాన్ వెజ్ లవర్స్కే తెలుస్తుంది. బిర్యానీ మీరు కూడా చేసుకొని తినండి.